శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 53. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గురువుల కర్తవ్యం. శ్రీ నిత్యానందుల వారికి సాష్టాంగ వందనము చేసి విద్యాసాగరుడు ఇలా ప్రశ్నించాడు. గురుదేవ, సద్గురువుల కర్తవ్యాన్ని విశదీకరించండి స్వామి అంటూ ప్రార్థనాపూర్వక విన్నపం చేశాడు. చిరునవ్వులు చిందిస్తూ శ్రీ నిత్యానందుల వారు, విద్యాసాగర, ఈ భూమిపై జన్మించేటప్పుడే ప్రతి వ్యక్తికి వాని జీవితంలో ఏమేమి చేయవలెననే కర్తవ్యాన్ని భగవంతుడు ఏర్పాటు చేసి ఉంచుతున్నాడు. దానినే విధి అని పెద్దలు సంబోధించారు. ఆ విధి ప్రకారమే ఎవరైనా నడుచుకుంటారు. మానవుడై పుట్టిన జీవునికి విధి ప్రకారం నడుస్తూ కూడా తన జీవితాన్ని సంస్కరించుకునేటందుకు కొంత స్వాతంత్రం కూడా కల్పించాడు భగవంతుడు. ఆ స్వాతంత్రమును ఉపయోగపరుచుకోవడంలో కొందరు దుష్ట మార్గాన్ని, కొందరు సన్మార్గాన్ని ఎంచుకుంటారు. వారి వారి మార్గాల ద్వారా ఈ జన్మలోని కర్మ సంచయం పునర్జన్మకు కొంత సంక్రమిస్తుంది. గత జన్మలోని భాగం ఇప్పుడు ఈ బుద్ధిని పుట్టిస్తూ ఉంటుంది. అందువలననే బుద్ధి కర్మానుసారిణి అని ఆర్యోక్తి ఏర్పడింది. ఎందరిన్ని విధాల తప్పని చెప్పినా తప్పటడుగు వేసిన వాడికి తాను చేసేది తప్పని తోచదు. కావున అంగీకరించడు. తప్పులు చేయుట తప్పు కాదు, కానీ తప్పును ఒప్పుకొనక ఉండుట పెద్ద తప్పు. అంతేకాక ఆ తప్పును ఒప్పుగాను గొప్పగాను మార్చ ప్రయత్నించుట తప్పులలోకెల్లా గొప్ప తప్పు. అందువలననే అటువంటి వాడిని మూర్ఖుడని పెద్దలు ఉదాసీనంగా ఉండుట జరుగుతుంది. విద్యాసాగర, ఏ వ్యక్తి అయినా సంస్కరించబడాలంటే అతని మనసు వశమందుండాలి. అతని మనసు అతను చెప్పినట్లు విననప్పుడు మనసే గురువైనట్లు అతడు భావించి మనసు చెప్పిన త్రోవన పోతూ ఉంటాడు. గురువులందరినీ మంచి మార్గంలో నడవమనే ప్రబోధిస్తారు. వినేవారే వింటారు. వినని వారి పట్ల నిర్లిప్తులై చూస్తూ ఉదాసీనంగా ఉండుటయే గురువుల కర్తవ్యం. వారు చేసిన దుష్కార్యాల ఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడైనా వారే మంచిగా మారుతారని నిరీక్షిస్తూ అత్యంత ఓర్పుతో ఉంటారు గురువులు. ఓ వినయభూషణుడా, అశాంతి ఆవరించి అన్ని వైపులా చీకటి అలుముకొని బాధలు చుట్టుముట్టిన తరుణంలో సాధు సజ్జనుల దర్శనం కొరకు తపిస్తూ అన్వేషణ జరిపితే వారి దర్శనంతో శాంతి, ప్రేమ, తృప్తి, ఆనందం కలుగుతాయి. జీవునికి తననెవరైనా ఉద్ధరించాలనే సంకల్పం కలుగుతుంది. అప్పుడు సద్గురువుపై నమ్మకం కలుగుతుంది. సాధారణంగా మానవుని మనస్సు మహాచంచలమైనది. అది ఎక్కడికో పరుగెడుతూ ఉంటుంది. ఆ నిరంతర భ్రమణంలో అది అలసిపోయినప్పుడే ఆసరా కోసం అన్వేషిస్తుంది. అలా అన్వేషించి గురుపాదాలను ఆశ్రయిస్తే ఆ మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. మానవుని నిద్రగాని, కలగాని, మెలకువ రాగానే మాయమైపోతాయి. అలాగే జీవునికి ఆధ్యాత్మికంగా మెలకువ కలగడం అనగా జ్ఞాన విషయాల పట్ల అభిరుచి కలిగితే అప్పటి వరకు ఉన్న వేదనంతా మటుమాయమవుతుంది. ఆ స్థితిలో సద్గురు సేవ, సమాశ్రయం లభిస్తే జ్ఞాన విషయాలు శ్రవణం చేసేందుకు అనుకూలత ఏర్పడుతుంది. సద్గురు బోధను శ్రవణ, మనన, నిధి ధ్యాసలతో అనుసరించి ఆరాధించినప్పుడు అటువంటి శిష్యుణ్ణి సద్గురువు విడువక ఉద్ధరించగలడు. ఆ విధంగా పరిపక్వత చెందిన శిష్యుడు ఉప్పురాయి నీటిలో కరిగి తన పూర్వరూపంలో లయమైనట్లు పరమాత్మయందు లయం కాగలడు. అట్లు కాక ప్రతి వాడిని ఆ స్థితిలోకి ఉద్ధరించాలని సద్గురు పరమాత్మ సంకల్పించినా ఆ జీవుని కర్మలనేవి అడ్డుపడుట తప్పదు. అలా అడ్డుకొన్న వాటి జప, ధ్యాన, తపో సాధనల వలన కొన్నింటిని అనుభవించుట ద్వారా కొన్నింటిని పరిహరించుకోవడానికి శిష్యుడు సంసిద్ధం కావాలి. గురుని అనుగ్రహం అటువంటి శిష్యునికి సంపూర్ణంగా అండగా నిలుస్తుంది. ముముక్షువులు. గురు సన్నిధానానికి చేరేవారందరూ ముముక్షువులు కారు, అనగా మోక్షాపేక్ష గలవారు కారు. రకరకాల భావాలు, బాధలు, కోరికలు కలిగిన వారుంటారు. బాధలు పడేవారికి గురువు అనుగ్రహం ఆ బాధ నివారణ కొరకు మాత్రమే కావాలి. కోరికలు కలిగి వచ్చిన వారికి వారి కోరికలు తీరితే చాలు. గురువు అనుగ్రహం ఆ మోతాదులోనే కావాలి వారికి. అందువల్లనే పెద్దలు ఏమన్నారంటే, సద్గురుని సన్నిధిలో చేరిన వారిలో 3 వర్గాల వారుంటారు. ఒకరు బద్ధజీవులు, 2 ముముక్షువులు అనగా మోక్ష మార్గాన్వేషకులు, 3 ముక్తజీవులు అని చెప్తారు. బద్ధజీవులనగా తమ అభిప్రాయాలకే విలువనిచ్చుకుంటారు. తమ నియమనిష్టలు, పూజా పురస్కారములు గొప్పవిగా తలుచుకుంటారు. సద్గురు ప్రబోధములు వింటారు, కానీ తమ అభిప్రాయాలను మాత్రం మార్చుకోరు. ఇటువంటి వారినే బద్ధజీవులు అంటారు. దీనికి ఉదాహరణగా రాతి బొమ్మను నీటిలో ఎన్ని రోజులుంచినా తాను కరగదు, నీటిని తనలోనికి రానియదు. ఇటువంటి వారు గురు సన్నిధిలో ఎన్ని సంవత్సరాలున్నా వారి స్వభావంలో మార్పు రానే రాదు. అనగా వారు గురు సామ్రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఇక 2వ వర్గం వారైనటువంటి మోక్ష మార్గ అన్వేషకులు గురు ప్రబోధములు విన్నప్పుడు వాస్తవంగా తమ స్వభావాన్ని మార్చుకోవాలనుకుంటారు.
కానీ ఎంతోమంది చెప్పే విషయాలు విని ఉన్నందున తాముగా నిర్ణయించుకున్నవి ఆచరిస్తున్నవి కర్మకాండలు పూజలు కొన్ని కర్తవ్యాలను విడువలేక వినేదానికి ఆచరించేదానికి సమన్వయపరుచుకోలేరు. దీనికి ఉదాహరణ గుడ్డబొమ్మను నీటిలో ఉంచినప్పుడు నీటిని పీల్చుకుంటుంది, బయటకు తీసినప్పుడు నీటిని వదిలివేస్తుంది. ఈ విధంగా వీరి స్థితి ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు సుదీర్ఘకాలం గురు సన్నిధిలో నిలబడగలిగితే కొంతకాలం తర్వాత వారి కర్తవ్యాన్ని సూదంటురాయి పద్ధతిలో తెలుసుకుని జ్ఞానాన్ని పొందుతారు. వీరినే ముముక్షువులు అంటారు. మూడో వర్గం వారు వైరాగ్యం పొంది సంసారం నుండి పూర్తిగా విడిపడితే గాని జనన మరణముల వలయం నుండి జీవుడు విడిపడని అనేక పురాణములు ఇతిహాసముల ద్వారా తెలిసి గురు పాదాశ్రయం ద్వారా తప్ప ముక్తి లభించదని గురువులను ఆశ్రయించేవారు కొందరుంటారు. అలా చేరుకున్న వారు సద్గురుని బోధనలను శ్రవణం చేసి దానికి అనుకూలంగా తమ స్వభావాలను మార్పు చేసుకుంటారు. వారు గురువాక్య పాలన కంటే వేరే సన్మార్గం లేదని నమ్ముతారు. ముక్తి పొందాలంటే తమ విజ్ఞానాన్ని, అభిమానాన్ని, అహంభావాన్ని పూర్ణంగా విడిచిపెట్టాలన్నప్పుడు ఏ విధమైన సంకోచం లేకుండా విడిచిపెట్టగలరు. సద్గురునితో భావైక్యం కలిగి వర్తిస్తారు. అటువంటి వారిని ఉప్పు బొమ్మతో పోలుస్తారు. ఇది నీటిలో వేయగానే కరిగి నీటి రూపం ధరిస్తుంది. అదేవిధంగా గురు పరమాత్మతో స్వరూపైక్యం చెందగలరు. అది అసలైన ముక్తి. అటువంటి వారు గురు సన్నిధానంలో అకించనత్వం అనగా తనకంటూ ఏమీ ఉంచుకోనివాడు, ఎటువంటి పేరు ప్రఖ్యాతులు కోరకుండా వినయము నమ్రత కలిగి ఉంటారు. గురువులు మాత్రం ఎటువంటి వ్యక్తులు చేరినా వారికి శ్రవణం చేయించే ప్రబోధములలో ఏమీ మార్పుండదు. అందరికీ ఒకే విధంగా సత్య జ్ఞానమనే ప్రబోధిస్తారు. కానీ వారి వారి అందు గల స్వభావాలను అనుసరించి వారు గ్రహించుకోవడం జరుగుతుంది. ఎటువంటి వారినైనా ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే ప్రయత్నమే గురువులు చేస్తారు. శిష్యులు అనుకూలంగా స్పందిస్తే గమ్యం దగ్గరవుతుంది. విద్యాసాగర సద్గురువు యొక్క బాధ్యత శిష్యుల పట్ల చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏ గురువైనా తనకు చేరువైన వారిని ఉద్ధరించాలనే సంకల్పంతోనే ఉంటారు. కొందరు ఫలానా గురువుకు శిష్యులమని చెప్పుకొని ఆ గురుని ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ అపకీర్తి కలిగించే వారుంటారు. సద్గురువులు అటువంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టి సరి అయిన గుణపాఠం చెప్పవలసి ఉంటుంది. విద్యాసాగర శ్రీ సమర్థ రామదాస స్వామి వారు శిష్యులను ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. ఆయన వీలైనంత వరకు అడవులలోనే నివసిస్తూ జనబాహుళ్యంలోని లోపాలను తమ సంకల్పంతోనే సరిచేస్తుండేవారని చెప్పుకున్నాం కదా. అంతేగాక ముందడుగు తరాల వారి కొరకు వారు పడిన తమనంతా వారి చేత రచించబడిన దాసబోధ గ్రంథం ద్వారా మనకు విశదమగుచున్నది. అందులో వారు ఇలా ప్రబోధించారు. విరక్త లక్షణములు. ధార్మికులారా, సాధువులారా, విరక్త లక్షణములు అనగా సాటిలేని విలువ కలిగిన రత్నములు. ప్రపంచంలో మానవుడై పుట్టిన ప్రతివాడు కష్టపడి సంపాదించవలసినవి అవియే. యోగులు విరక్తులైన వారి సామర్థ్యం ఆశ్చర్యం గొలుపును. కానీ ఊరక చూచిన ప్రయోజనమేమున్నది? ఆ సామర్థ్యమును సంపాదించవలెనని దృఢ నిశ్చయము బోని సాధన చేయవలెను. ముందుగా వారిని ఆశ్రయించి వారేమి కృషి చేసి ఆ సామర్థ్యాన్ని పొందినారో తెలుసుకొనవలెను. తర్వాత సాధించుకొనవలెను. ఈ లక్షణముల వలన సత్కీర్తి, జన్మ సార్థకత, మహత్తత్వము, ఆనందము కలుగును. అట్లా ఆనందసాగరమున తేలియాడగలుగుటకు వివేక వైరాగ్యములే మూలము. మిత్రులారా, ఈ గ్రంథమును అనగా దాసబోధను శ్రద్ధగా చదవండి. పఠనం చేసిన దానిని గాలికి వదిలివేయకండి. మీ హృదయంలో పదిలపరచండి. భౌతిక ధనమునందు అపేక్షను విడుచుటే విరక్తి. తద్వారా వైరాగ్యము, భక్తి, జ్ఞానము ఒకదాని వెంట ఒకటి లభించును. ఇతరులకు బోధించే సద్గురువులు వారిని తమ ఆచరణ యందు చూపవలెను. తమ విరక్తి ద్వారా లోకులకు శాంతి కలిగించవలెను. నీతి, దయ, ఓర్పు, మైత్రి, క్షమ, సహనము, క్రోధరాహిత్యము, సర్వజీవుల ఎడ ప్రేమ కలిగి ఇతరులను తమతో పాటుగా ఆధ్యాత్మిక మార్గంలో నడుపుటకు నేర్పును కలిగి ఉండాలి. నిర్మలమగు ఆత్మజ్ఞానమును బోధించున్నప్పుడు వైరాగ్య ప్రశంసతో సాధకులకు, సామాన్యులకు చక్కని బాటను నిర్దేశించి సమాధానపరచగలుగు శక్తిని సంపాదించాలి. పర్వదినముల ముందు, ఉత్సవ సమయములందు భక్తులు ఒకచోట చేరిన తరుణం కనిపెట్టి జ్ఞానబోధ చేయవలెను.
తన మాటలు అందరూ పాటించకపోయినను నిరాశ నిస్పృహలకు లోనుగాక తన విరక్త భావమునే అవలంబించి నిశ్చలంగా ఉండవలెను. ఇతర సాధు సజ్జనులతో మైత్రి సలుపుచు నిరహంకారిగా అందరి ప్రసంగములు శ్రద్ధగా వినవలెను. అందేమైనా శాస్త్రవిరుద్ధమైన వాక్యములున్నచో సభలో తెలుపరాదు. శాస్త్ర చర్చలకు వాగ్వివాదములకు సాధువులు దూరం ఉండవలెను. ఆధ్యాత్మ నిరూపణము, సగుణ భజనము, బ్రహ్మజ్ఞానము, పిండ జ్ఞానము, తత్వజ్ఞానము మొదలైనవేగాక కర్మ అకర్మ వికర్మల స్వభావమును క్షుణ్ణంగా నెరింగి ఉండవలెను. సిద్ధాంత మార్గము, ఉపాసన మార్గము, జ్ఞాన మార్గము, కర్మ మార్గము, ప్రవృత్తి నివృత్తుల విశ్లేషణము, ప్రేమ, ఉదాసీనత, ధ్యానస్థితి, సహజస్థితి, విదేహస్థితి మొదలగు సకల విషయ పరిజ్ఞానము అవశ్యం తెలిసి ఉండవలెను. ధ్వని, లక్ష్యము, మంత్రము, యంత్రము, విధి విధానము, బహువిధమ మతములలోని మర్మము, ధర్మము తెలుసుకొని విరక్తుడుగా ఉండాలి. అట్లు విరక్తుడైన సాధుపుంగవుడు ప్రపంచమునకు స్నేహితుడై, శ్రేయోభిలాషి అయి, స్వతంత్రుడై, విచిత్ర చరిత్రుడై, బహుగుణవంతుడై, రక్తిని విడిచి దైవభక్తుడై, అలిప్తుడై, నిత్యముక్తుడై ఉండవలెను. శాస్త్రసారమెరిగి ముముక్షువులకు ఆదర్శవంతుడై, సర్వులకు శుద్ధ మార్గము ప్రబోధించుటలో సమర్థుడై, చతురతతో సర్వులకు వారి వారి హితము అహితములను తేటతెల్లముగా తెలుపగల నైపుణ్యము కలిగి వర్తించవలెను. ప్రజల సందేహములను నివారించుచు అందరినీ తనవారిగా చేసుకొనుచు నిందయొనర్చు వారికి వందనములు అర్పించువాడే యోగి సార్వభౌముడు అనిపించుకొనును. సాధకులకే గాక సంసార బద్ధులకును మోక్ష మార్గమును బోధించి తన వాక్చతురతతో వారిని మేలుకొలుపుచు వారి అందలి ఉత్తమ గుణములను మాత్రం గ్రహించి తన వివేకము చేత వారిలోని అవగుణములను దూరీకరించి ఆటంకములను తొలగించి వారికి మేలు చేయవలెను. ఈ లక్షణములన్నీ నా సహజానుభవంతో ఉదహరించబడినవి. సజ్జనులు సహృదయంతో గ్రహింపుడు. ఈ లక్షణములన్నీ మీరు ఉపాసించుట చేత 2 లాభములు గలవు. నిజమైన విరక్తుని కనిపెట్టుటకును మీలోని అవలక్షణములను దూరీకరించుకొనుటకు ఉపయోగపడును. ఎందుకైనా అభ్యసించి సాధించుటయే శ్రేయస్కరము అని వారి దాసబోధ ద్వారా బోధించారు అని శ్రీ నిత్యానందుల వారు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. వెంటనే జయ జయ రఘువీర సమర్థ అని శ్రోతలతో పాటు విద్యాసాగరుడు జయ జయ నాదములు చెయ్యగా గురువుగారు కూడా శృతి కలిపారు. నిత్యానందుల వారు కొంత తడువు నిశ్చలంగా ధ్యానముద్ర వహించియుండగా అందరూ చేతులు జోడించుకొని వారి వాగ్ అమృతాన్ని శ్రవణం చేయడానికై ఎదురు చూస్తున్నారు. 2 నిమిషాల తరువాత వారు కన్నులు తెరవగా విద్యాసాగరుడు, గురుదేవ, నా ప్రశ్నలను మన్నించి ఇంతదనుక అపూర్వమైన విషయములను వివరించినారు. తర్వాత శ్రీ సముద్రుల వారు ఏమి చేసినారో తెలుపవేడదను అని ప్రార్థించాడు. సంభాజీకి హితోపదేశం. నిత్యానందుల వారు శ్రీ సముద్రుల వారి కర్తవ్యాన్ని ఇట్లు చెప్పసాగారు. విద్యాసాగర, శ్రీ సముద్రుల వారు సంభాజీకి ఒక లేఖ వ్రాయించారు. ఆ లేఖలోని సారమిది: రాజా, రాబోవు 5 సంవత్సరముల కాలం చాలా కఠినం, కష్టతరమైనది. కావున నా సూచనలను పాటించి శుభములను పొందుము. నీవు తగు జాగ్రత్త వహించాలి. అందరి సలహాలను పొందిన తర్వాత ధర్మ మార్గంలో నిర్ణయాలు తీసుకొనుము. రాజధర్మము, క్షాత్రధర్మములు వివరించుచు మీ తండ్రికి 2 లేఖలు వ్రాసియుంటిని. వానిని పదిలంగా చదువుకొనుము. వానిని ఆచరణలో పెట్టినచో నీవు నీ రాజ్య సంపదలను సురక్షితంగా నిలుపుకొనగలవు. నీ స్వంత తెలివిని ఉపయోగించి బుద్ధితో యోచించి కార్యతత్పరత కలిగి వర్తించు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని మరోవద్దు. లోగడ నీకు వ్రాసిన లేఖలోని విషయాలు తిరిగి ప్రబోధిస్తున్నామని భావించకు. శాంతముగా ఉండాలి. రాజా, జాగరూకత ఎల్ల వేళలా అవసరము. కోపము పనికిరాదు. నీ చుట్టూ పనిచేయు వారిని కనిపెట్టి మసలుకో. ఏకాంతంలో యోచించు. ప్రజలను ప్రేమతో పాలించు. ఉగ్రత్వం పనికిరాదు. పైకి ఉగ్రంగా కనిపించు. అంతరంగంలోన శాంతమునే అవలంబించు. ప్రజల అపరాధములను క్షమింపగలిగితే శ్రీరాముని ఆశీస్సులు నీకు లభిస్తాయి. దీనులను, హీనులను దయతో కనిపెట్టు. వారితో చేతనైన సేవలు చేయించుకుని వారి పోషణ భారం వహించు. శౌర్యము, ధైర్యము, సాహసము నీకు కీర్తిని తెస్తాయి. అప్పుడే నీ తేజస్సు పెరుగుతుంది. నీ తండ్రి శివాజీ ఏనాడునో తన గురించి ఆలోచించలేదు. ఇతరులకు మేలు చేసి తరించాడు. ఈ లోకంలో అతని కీర్తి ఆచంద్రతారార్కమై విలసిల్లుతుంది. ఆయన విశిష్టతను తెలుసుకో. నీ పినతండ్రి వెంకోజీ తంజావూరులో ఉన్న
గురుభక్తిని వదలక శుభములు పొందుచున్నాడు. నీవును శుభ పరంపరలను అందుకుని యశస్సును గడించు. ఇంతకన్నా చెప్పేదేమీ లేదు అని వ్రాసి పంపినారు. ఆ రాజు వారి బోధలను అంగీకరించి ఆచరించినా నిరాకరించినా ఆయనకేమీ నష్టం లేదు. సంభాజీ శౌర్య ధైర్య సాహస ధర్మగుణ సంపన్నుడే. శ్రీ సముద్రుల వారి హితబోధను అంగీకరించాడు. ఆచరణలో పెట్టేందుకు అనేక ఆటంకాలు కలిగాయి. తండ్రికున్నంత దృఢభక్తి స్థిరచిత్తం లేకపోవడం చేత తండ్రి పొందినట్లు పరిపూర్ణ గురువనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. చాఫళ్లో చివరి దర్శనం. ఇట్లుండగా తర్వాతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవ సమయంలో శ్రీ సమర్థులు స్వయంగా చాఫళ్లకు వచ్చారు. అన్నీ దగ్గరుండి నిర్వహింపజేసినారు. అత్యంత వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించిన శివాజీరాజు లేని లోటు ప్రత్యేకంగా అందరికీ తెలుస్తూనే ఉంది. అందరికీ పూర్వపు ఉత్సాహం లేదు. ఏదో అశాంతి ఆవరించుకునే ఉంది. దివాకర్ భట్ ఉద్ధవస్వామి ధైర్యం చేసి శ్రీ సముద్రుల వారి వద్ద ఈ మఠ పునరుద్ధరణ విస్తరణ గురించి శివాజీరాజు యొక్క కోరికను మన్నించి అనుమతించవలసిందిగా ప్రార్థించారు. దాని కొరకు రాజాగారు సమర్పించిన పారితోషికములను భద్రపరిచి ఉంచినామని, తమరి ఆజ్ఞ అయినచో పని ప్రారంభించగలమని విన్నవించుకున్నారు. కార్యకర్తల వంక సాదరంగా జూచి శ్రీ సమర్థులు తలపంకించుచు ఏమున్నాయో వానిని ఇక్కడకు తెమ్మని ఆజ్ఞాపించినారు. కార్యకర్తలు భద్రపరిచి ఉంచిన అనేక బంగారు వజ్ర వైఢూర్యములు పొదిగిన నగలు తెచ్చి శ్రీ సమర్థుల వారి ముందుంచారు. శ్రీ సమర్థులు ఒక్కొక్క ఆభరణమును తీసి అక్కడున్న బ్రాహ్మణులను రమ్మని వారికి దానం చేయసాగిరి. కార్యకర్తలు చేతులు జోడించి, గురుదేవ్, ఈ సొమ్ము మఠ నిర్మాణమునకై ఉంచబడినది. తమరిట్లు దానం చేసినచో ఇంకేమి మిగులును అంటూ ప్రార్థిస్తున్నారు. ఈ మాటలు వింటూనే శ్రీ సమర్థులు ఆ నగల పేటికలోనున్న శివాజీ కరవాలమును చేతబట్టి కోపోద్దీపితులై, అవును, ఏమి మిగులును? ఏమీ మిగలదు. శివాజీ చేత సంరక్షించబడిన ధర్మమే మిగలలేదు. ధనమేమి మిగులును? అతనితో పాటే అంతా పోయింది, అంతా పోయింది. అవును, ఈ భూమిపైన ఏదీ మిగలదు. అంతా పోయేదేగా. నేను మిగలను, మీరు మిగలరు అంటూ విహ్వలులై కరవాలం ఝుళిపిస్తుంటే అందరూ భయకంపితులైనారు. దూరంగా పోయి ఎవరినైనా చంపేస్తారో తామే చంపుకుంటారో అన్నంత భయపడిపోయారు. కొంచెంసేపు అలా విన్యాసాలు చేసి తర్వాత గురుదేవులు శాంతించారు. అప్పుడు అక్కాబాయి ఉద్ధవస్వామి దగ్గరకు పోయి చేతులు జోడించి, స్వామి మహారాజ్, మేమందరము తమ బిడ్డలము కాదా? శివాజీరాజ్ అంతటి వారం కాకపోయినా తమ సేవలో తరించాలనే నిశ్చయంతోనే ఉన్నాము. మమ్ము కరుణించండి. తమరి అనుమతి లేకుండా మేమేమీ చేయలేమని ప్రార్థించారు. కానీ శ్రీ సమర్థులు ఎక్కువగా మాట్లాడక, సరే, ఉన్నదేదో భద్రపరుచుకోండి. దేవాలయ నిర్మాణానికి శ్రీరామప్రభువు ఎవరిని ఎంచుకుంటాడో వారే చేస్తారు. ఇక్కడి వారు ఆయనకు చాలా రుణపడి ఉన్నారు. వారి రుణం తీర్చుకోరా అంటూ అచ్చటి కార్యకర్తల వంక చూచారు. వారందరూ చేతులు జోడించి ఆ కార్యభారాన్ని మేము వహించదమని మాట ఇచ్చారు. తర్వాత శ్రీ సమర్థులు ఏకాంతంగా శ్రీరాముల ఎదుట ధ్యానంలో కూర్చున్నారు. అలా చాలాసేపు ఉండి తర్వాత శ్రీరాములను ఈ విధంగా ప్రార్థన చేశారు. శ్రీరామచంద్ర ప్రభో, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే. ఈ లోకంలోని తల్లి నామమాత్రమేనని, అది నీవు చేసిన లీలయేనని భావిస్తాను. చిన్ననాటి నుండి సర్వ విధములా కాపాడినావు. ఎటువంటి దుఃఖాన్నైనా సహించే శక్తిని ప్రసాదించావు. చెట్టుపైన గంతులేస్తే క్రింద పడకుండా రక్షించావు. క్రింద పడిన దెబ్బ తగలకుండా కాపాడినావు. నేను చేసిన అల్లరి చిల్లర పనులన్నీ ఎంతో ఓర్పుతో సహించావు. గోళీలాడితే గెలిపించావు. సకల వేదములను అభ్యాసం లేకుండానే నా చేత పలికించావు. హే శ్రీరామ, గోదావరిలో దూకితే రక్షించావు. తల్లికి హితమైన మాటలు చెప్పించావు. సమయస్ఫూర్తిగా శ్రీరామనవమి ఉత్సవమునకు ఇంటెడు గోధుమలిచ్చి నిర్వహణకై ఉపాయంతో చునట్లు చేశావు. జగత్కళ్యాణ చింతన కలుగుటకై బాల్యమునందే నీ దూత మారుతి యొక్క సహకారంతో మంత్రోపదేశమిచ్చావు. వివాహ సందర్భంలో సావధాన శబ్దంతో నా కర్తవ్య నిష్ఠకై సావధానపరిచినావు. 12 సంవత్సరములు నాచే అనుష్ఠానం చేయించావు. తదుపరి 12 సంవత్సరములు తీర్థాటనము చేయించావు. నీ ప్రియ సేవకుడైన మారుతి కౌగిల్లోకి చేర్చావు. ధర్మ సంకటముల నివారించుటకై 4 దిక్కులను మఠ నిర్మాణములు చేయించినావు. శివాజీని అనుగ్రహించి గురు సన్నిధికి చేర్చి ఇరువురికి నీ సత్తాను తెలిపినావు. నీ సంకల్పంతోనే శివాజీ ఇంతటి సుస్థిర సామ్రాజ్య స్థాపన చేయగలిగాడు. ప్రజలందరికీ నీ నామ ప్రభావమును చేతనైనంతగా వివరింపజేసి తిని. శ్రీరామ, ఇదంతా నిజంగా నీవు చేయకుంటే ఎవరికి సాధ్యం? చాఫళ్లో నీ సంస్థానం ఏర్పడింది. నీ ఇచ్ఛానుసారమే అనేక చోట్ల మారుతి మందిరములు ఏర్పడి ఆయా ప్రదేశముల యందలి ప్రజలను ధైర్య సాహసవంతులుగా మార్చినవి. నీ సంకల్పములన్నీ నా సంకల్పములందు మిళితం చేసి నెరవేర్చుకున్నావు. నాయందు ఇంత అనుగ్రహమును
ప్రసరింపజేసి ధన్యుని చేశావు. నా గుణదోషములెంచకుండా కోరినదల్లా ప్రసాదించావు. నీ అనుగ్రహమునకు పారం లేదు. నీ ఈ భూమిపైన ఇక నేను నిర్వహించవలసిన కార్యం ముగిసిందని భావించుచున్నాను. స్వామి, నీ ఆజ్ఞకై వేచియున్నాను, కరుణించము అని ప్రార్థించుచుండగా ఆంతరంగిక భక్తులు కన్నుల నీరుగారుచుండా వినుచుండిరి. శ్రీరామా, నీవు త్రిలోకనాథుడువు, నీ భక్తవాత్సల్యమునేమని కొనియాడగలను? సర్వమును త్యజించిన అనాథుడైన నాకు నీవే నాథుడవు. ఈ అనాథుడను ఏ విధంగా గట్టెక్కించదవో నీకే ఎరుక. నీ కృప ప్రసరించిన ఏ అల్పజీవి అయినా ఉడతవలే తరించునుగాదా. నేను నిమిత్తమాత్రుడను. ఈ వైభవమంతా నీదే రామా. నీ సొమ్మును నీవెలా రక్షించుకొనేదవో రక్షించుకో అని తన హృదయాంతర్గత ఆవేదనంతా నివేదించారు. లోపల గుడిలో వారొక్కరే ఉన్నారు. శిష్యులంతా బయట మంటపంలో ఉన్నారు. ఒక దివ్యప్రకాశం అందరికీ దర్శనమిచ్చింది. అందరూ ఆశ్చర్యంతో నమస్కరించారు. శ్రీ సమర్థులు అచ్చటనే సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సమయంలో శ్రీరాముల దర్శనం శ్రీ సమర్థులకు లభించిందని అందరూ భావించారు. తర్వాత అక్కడ ఉన్నన్ని రోజులు చాఫళ్ దేవాలయ శిఖరాన్ని తదేకంగా చూస్తూ గడిపారు. శ్రీ సమర్థులు తమ అవతార సమాప్తికై వేగిరపడుచున్నారని అందరికీ తెలిసిపోయింది. ఎవరికీ వారిని పలకరించేందుకు ధైర్యం చాలలేదు. మౌనంగా నిర్లిప్తంగా రోజులు గడుపుచున్నారు. ఆ సంవత్సరం శ్రీరామనవమికి కళ్యాణ్ను డోమ్గామ్ నుండి రావద్దన్నారు. గురువు ఆదేశం మేరకు ఆ స్వామి రాలేదు. శ్రీ సమర్థులు చైత్రమాసం బహుళ ఏకాదశి నాటికి సజ్జనగడ్డుకు బయలుదేరి వచ్చారు. కాలం శరవేగంగా గడుస్తున్నది. వసంత ఋతువు పూర్తయింది. గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువులు గడిచాయి. హేమంత ఋతువు ప్రవేశించింది. మార్గశిర మాసంలో డోమ్గామ్ నుండి కళ్యాణ్ స్వామి వచ్చారు. శ్రీ సమర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అక్కాబాయి, ఉద్ధవ్ స్వామి చాపళ్ళలో శ్రీ స్వామివారి ప్రార్థన గురించి అంతా యథాతథంగా వర్ణించి చెప్పారు. కళ్యాణ్ స్వామి నవ్వేసి, శ్రీరాములు వారి అందేగాక మన యందు కూడా అంతే ప్రేమను కలిగి ఉన్నారు కదా, ఊరక ఎందుకు దిగులు పడడం అని వారిని ఊరడించాడు. సద్గురుని సన్నిధిలో దాసబోధ గ్రంథంలోని 20వ దశకం పూర్తి చేశాడు. దానిని శ్రీ సముద్రుల వారు తమ చేతిలోకి తీసుకుని అక్షర దోషములను తన స్వహస్తములతో సరిచేసినారు. కొన్ని దినముల తర్వాత కళ్యాణ్ స్వామి వీడ్కోలు నమస్కారం చేస్తుంటే, నా యాజ్ఞ లేనిదే నీవిక్కడికి రాకూడదు అని శాసించారు. కళ్యాణ్ స్వామికి అప్పుడు అక్కాబాయి గారు చెప్పింది సరియైన విషయమేననే భావన కలిగింది. అయినా శ్రీరామరక్ష అని సద్గురుదేవునికి మొక్కి బయలుదేరినారు. ఆ రోజు తర్వాత నుండి శ్రీ సమర్థస్వామి పాలు మాత్రం ఇవ్వు చాలు అని అక్కాబాయిని ఆజ్ఞ చేశారు. ఇట్లు అన్నము వర్జించుటకు హేతువు వారికి అర్థమగుచున్నది. కానీ ఎదురు ప్రశ్నించే సాహసం లేకపోయింది. శ్రీ సమర్థుల చివరి నిర్ణయం. నిత్యం అలవాటు ప్రకారం తాంబూలం ఇత్యాది తీసుకునేవారు. అక్కాబాయి, ఉద్ధవ్ స్వామి తప్ప వారి గదిలోనికి ఎవ్వరూ రావద్దన్నారు, శాసించారు. కొన్ని రోజులు గడిచినవి. శ్రీ సముద్రుల వారి ఆరోగ్యం క్షీణించుచున్నట్లు వారు గ్రహించుకున్నారు. చేతులు జోడించి, స్వామి, తమరీ విధంగా వృద్ధాప్యంలో ఆహారం వర్జించుటకేమి కారణమో మాకు తెలియటం లేదు. బ్రాహ్మణుల చేత జపానుష్ఠానం చేయించమందురా, లేక వైద్యులను పిలిపించమందురా? తమరి ఆజ్ఞ ఎట్లయినా అట్లు చేసేదము అని కోరగా శ్రీ సముద్రుల వారు చిరునవ్వులు నవ్వుచూ, ఆహా, ఇప్పటి వరకు దాసబోధయందు పొందుపరిచిన విషయములను అసత్యములు చేయవలెననియూ మీ ఆలోచన. దేహముపై మమత పనికిరాదని అందరికీ బోధించి నేను ఈ దేహరక్షణకై తాపత్రయపడుట ఎంత విడ్డూరమో. జపములు వద్దు, వైద్యుడు వద్దు, నా సహవాసం ఇకపైన మీకు కొన్ని రోజులే, ఓర్పుతో ఉండండి అన్నారు. ఒక రోజున పండరీపుర క్షేత్రం నుండి ఒక కీర్తనకారుడు వచ్చి తన కీర్తన వినుమని విన్నవించుకోగా ఉద్ధవస్వామి ద్వారా అనుమతినిచ్చారు. ఆ రోజు కీర్తన సమయంలో శ్రీ సముద్రుల వారు వచ్చి బయట ఆసనం అలంకరించారు. వారి ముఖవర్చస్సు దివ్య కళలతో వెలుగొందుచుండుట అందరికీ కనిపించింది. వారి దేహకాంతిని చూచి అందరూ ఆశ్చర్యపోయినారు. వారు అన్నం వర్జించి పాలు మాత్రమే తీసుకొనుచున్నారని తెలిసి ఎంత బాధపడినారో. ఈనాడు వారిని చూచిన శిష్యులు, భక్తులు కూడా ఎంతో సంతోషించారు. వారు ఆహారం లేకున్నా ధ్యానస్థులై ఉంటూ ఇట్లు బలంగా ఉన్నారని, యోగుల మహిమలను మనం తెలుసుకొనలేమని వారిలో వారు చెప్పుకొన్నారు. కీర్తనకారుడు అద్భుతంగా కీర్తన చేశారు. తర్వాత ఆయనకు బహుమతులు ఇప్పించారు. వస్త్రములతో సత్కరించి పంపారు. కొన్ని రోజులు గడిచింది. అక్కాబాయి, ఉద్ధవ్ స్వామి వారులు ధైర్యం చేసి చాపల్ మఠానికి పోవుట చేత తమకు ఉల్లాసంగా ఉంటుందేమో ఆజ్ఞాపించండి, అచ్చటికి తీసుకుపోయేదము. గురుదేవా, తమ ఆరోగ్య విషయమై మాకు ఆందోళన తీవ్రంగానున్నదని ప్రార్థించారు. అందుకు వారు బదులిస్తూ, బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య మరణములన్నవి దేహానికి సహజం కదా అని చెప్పి దాసబోధలోని 7వ దశకములలో
సమాసంలో 25వ ఓవి నుండి వరుసగా 8 ఓవిలను చదివించినారు. మొదటి ఓవి తాత్పర్యం. సాధువు తన జీవితకాలంలో శరీరాన్ని పరమాత్మ యొక్క కార్యానికి వినియోగించుతాడు. జన్మ సార్థకం చేసుకుంటాడు. తర్వాత శరీరం అడవిలో పడినా, శ్మశానానికి పోయినా, మట్టిలో కలిసిన ఆ ముక్త జీవునికి సంబంధం లేదు. రెండవ తాత్పర్యం. సాధువు దేహాన్ని త్యజించిన తదుపరి దాని పవిత్రతను తాను ఆలోచించడు. పనికిరాని దేహం కుక్కలు నక్కలు తిన్నా అతని దివ్యత్వానికి ముప్పు లేదు. మందబుద్ధులైన వారు ఉన్నప్పటికంటే చచ్చినప్పుడు ఈ శరీరం వైభవంగా సంస్కారాలు జరుపబడాలని కోరుకుంటారు. అది వ్యర్థం. 3. అంతఃబరాన వేచిమన్ కష్టీ హోతి ఇతరజన్ పరిబాపుడే అజ్ఞాన్ నేణతీ వర్మ. తాత్పర్యం. అజ్ఞానులకు ఈ శరీర ధర్మాలు తెలియవు, కావున దీనిని సంరక్షించే నిమిత్తం ఇతరులకు కష్టాన్ని కలిగిస్తారు. 4. ఆత్మానాత్మ వివేక జ్ఞానముతో సాధువులు జన్మ మృత్యువులను జయించినారు, అనగా చంపివేశారు. పుట్టుక లేనిదే ఆత్మ, దానికి మరణం ఎక్కడిది? దీనిని తెలియటే మరణం జయించుట. 5. సాధువు ఆత్మను పరమాత్మను సంధానమునర్చి మాయను అధిగమించినాడు. ఇది బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాదు. శరీరముపై మోహమును విడిచిన సాధువు జీవితము పట్లను మరణం పట్లను ఉదాసీనంగానే ఉంటారు. వాటిని స్మరించరు, భయపడరు. 7. మానవలోకంలో అందరితో ఉంటూ కూడా ఏ దృశ్య పదార్థం యొక్క స్పర్శను మనసులోనికి సాధువు రానివ్వడు. 8. ఇటువంటి సాధువుల సేవ భక్తి భజన ఎవరికి లభిస్తుందో వారు పరమపావనులవుతారు. ఇట్లు తెలిపి స్థానచలనం గురించి ఇకపైన ఎవరూ మాట్లాడవద్దని శాసించారు. ఈ శ్రీ సమర్థుల అస్వస్థత గురించి విని సంభాజీ వచ్చి దర్శనం కోరాడు. శ్రీ సముద్రుల వారు ఓర్పుతో బయటికి వచ్చి ఆసీనులైనారు. రాజు నమస్కరించగా, మీ వైభవాన్ని చిరకాలం సంతోషంతో అనుభవించండి అని ఆశీస్సులిచ్చారు. రాజుతో మరి ఇంకే విషయాలు చర్చించుటకి ఇష్టపడలేదు. రాజు సెలవు తీసుకుని పోయేటప్పుడు మఠ నిర్వహణాధికారితో మాట్లాడి ఎప్పటికప్పుడుకి సమాచారం తెలియజేస్తూ ఉండమని ఆజ్ఞాపించారు. అక్కాబాయి, ఉద్ధవ్ స్వామి మరికొందరు శిష్యులతో సమాలోచించి శ్రీ సముద్రుల వారితో మరి సంస్థ యొక్క నిర్వహణ గురించి బాధ్యతలను ఉద్దేశించి ఏమి నిర్ణయం చేశారని నెమ్మదిగా అడిగారు. గోసావీలకు ఆస్తులే లేనప్పుడు వారసుల చర్చ ఎందుకు వస్తుందన్నారు. ఉద్ధవ్ స్వామి సంభాళించుకొని, స్వామి గురుదేవా, తమను స్థాపించిన సంస్థలు జగత్ కళ్యాణం కొరకని ఎన్నోసార్లు చెప్పియున్నారు. ఆ విధంగా తమరి లోక కళ్యాణ ఆకాంక్షను ఆశయములను కొనసాగించుటకు దక్షుడైన వ్యక్తి అవసరం లేదా? తమరిట్లు మాట్లాడుట తగదు. ఎవరినైనా ఈ సంస్థలను నడిపించుటకు ముఖ్యాధికారిగా ఆజ్ఞాపించిన ఎడల మేమందరము మీ ఆజ్ఞాబద్ధులమై సేవలు చేయగలము అని విన్నవించాడు. శ్రీ సమర్థులు ప్రశాంతంగా విన్నారు. అక్కాబాయి వంక చూచి, ఇదిగో ఈమె మీ అందరికీ పెద్ద తలకాయ వంటిది. ఆమె ఆజ్ఞలు శిరసావహించి నడవండి అన్నారు. అక్కాబాయి గురువులకు పాదాభివందనం చేసి, గురుదేవా, నేను స్త్రీని, గురుపీఠ నిర్వహణకు పనికిరాను. ఏదో వచ్చిన వారికి ఇంత ప్రసాదం వండి పెట్టి కాలం గడిపేదాన్ని. ఆ బాధ్యతలు నాకొద్దు దేవా, అర్హులకు అప్పగించండి అన్నది. శ్రీ సముద్రుల వారు తలెత్తి ఆమె కళ్ళల్లోకి చురుక్కున చూచి, ఆహా, నీలో స్త్రీ పురుష భావం ఇంకా నశించలేదా? శరీరానికే కానీ ఆత్మకి భేదం లేదని ఎన్నిసార్లు చెప్పి ఉన్నాను. సరే పోనీ ఉద్ధవా, ఆమె స్త్రీ అట, నీవు పురుషుడవా? అయితే నీవే ఈ బాధ్యతలను వహించు అన్నారు. ఉద్ధవుడు, గురుదేవ్, తమరి బరువు నాపై పెట్టుచున్నారు. నాకన్నా పెద్దలైన వారుండగా నేను అనర్హుడను, భరించలేను అన్నాడు. కళ్యాణ్ దీనికి అసలే ఒప్పుకోడు. సరే, దివాకర్ భట్టును పంపి శ్రేష్ఠుల వారి కుమారులను రప్పించండి అని ఆజ్ఞాపించారు. దివాకర భట్టు ఇలా చెప్పాడు. గురుదేవు తమ అనారోగ్య విషయమో చాపళ్ళలో శ్రీరాములను ప్రార్థించిన విషయములన్నీ వివరంగా వారికి లేఖ వ్రాసి వారిని రమ్మని కబురు పంపినాను. వారికి ఏదో ఒత్తిడి పనులున్నాయని తరువాత వచ్చదమని సమాచారం తెలిపినారని విన్నవించాడు. శ్రీ సమర్థులు, సరే మంచిది, రఘువీరుని ఇచ్ఛానుసారమే అంతా నడుస్తుంది అని జయ జయ రఘువీర సమర్థాయని నామోచ్చారణ చేశారు. అందరూ గాబరా పడ్డారు. కానీ శ్రీ సమర్థులు వాళ్ళను చూచి నవ్వారు. అందరూ స్థిమితపడ్డారు. లోగడ శ్రీ సముద్రుల వారి కృపాదృష్టితో తంజావూరులో చూపు పొందిన లోహకారుడు శిల్పి శ్రీవారి ఆజ్ఞానుసారం శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేతంగా శ్రీరామచంద్రమూర్తులకు తయారు చేశాడు. ఆ మూర్తులను వేరే మనుషుల ద్వారా వెంకోజీ రాజావారు పంపగా
మాఘ బహుళ పంచమి నాటికి సజ్జనగడకు చేరుకొన్నాయి. వారు వచ్చి శ్రీ సముద్రుల వారిని దర్శించి ఆ మూర్తులను సమర్పించారు. పరమ సంతోషంతో జయ జయ రఘువీర సమర్థాయని నినాదం చేసి శ్రీ సముద్రుల వారి ఆ మూర్తులను నఖశిఖ పర్యంతం పరిశీలించి ఆనందించారు. అదే రోజునే శుభముహూర్తమున్నదని ఆ మూర్తులకు వారి స్వహస్తములతో ప్రాణప్రతిష్ఠ చేసి కన్నులకున్న మైనం తొలగించినారు. పూజ, అర్చన, ధ్యానము అన్నీ పూర్తయిన పిదప నైవేద్యమును చేసి ఇట్లు ప్రార్థించారు. శ్రీరామనవమి ఉత్సవ సమయానికి ముందుగానే నిన్ను చేపలకు తీసుకొని పోయి సింహాసనముపై అధిష్ఠింపజేయాలని సంకల్పం గలదు. కానీ నీ సంకల్పం ఇట్లు గలదు కాబోలు. నీ ఇచ్ఛానుసారం ఇక్కడనే నిలువుము అని నమస్కరించారు. అక్కాబాయితో, అక్క, నా రాముడు ఎంత సర్వాంగ సుందరుడో చూచావా అని ఆనందంతో పరవశించారు. ఆ దినము పంచభక్ష పరమాణములతో బ్రాహ్మణ సమారాధనము చేయించినారు. తంజావూరు నుండి వచ్చిన బ్రాహ్మణ గృహస్థులను గదిలోనికి పిలిపించుకొని వస్త్రములు, ఆభరణములతో సన్మానములు చేసి పంపించినారు. మల్హర్ నింబదేవ్ గారు అక్కడనే ఉండిపోయినారు. మాఘ బహుళ పాడ్యమి నుండి శ్రీ సముద్రుల వారు పాలు కూడా నిరాకరించారు. వారి పరిస్థితి ఎవ్వరికీ అర్థం కాకున్నది. మాఘబహుళ పంచమి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అష్టమి నాడు శిష్యులకు సూచనగా తెలపాలని ఒక శ్లోకమును పఠించారు. ఇది గూఢార్థంతో సూచన చేయబడింది. తాత్పర్యం: శ్రీరాముని సన్నిధి దొరికింది, ఆయనను భజించుటే తదుపరి కర్తవ్యం. ఇది విని ఉద్ధవస్వామి అనుదిన నవమీహో మానసీ ఆరవాణి బహుత లగబగీనే కార్యసిద్ధి కరావి. ఓ మనసా, అతి శీఘ్రంగా కార్యసిద్ధిని గావించుకో. భజన చే ప్రతి దినము నవమియే అనియు పర్వదినమనియు ఉద్ధవస్వామి బహుళార్థములు ధ్వనించినట్లు పలికారు. ఉద్ధవుని చూచి, భళా ఉద్ధవ్ భళా, చక్కగానే ఊహించావు. సరే, ఇప్పుడు మొదలుపెట్టి భజన చెయ్యండని ఆజ్ఞాపించారు. అష్టమి నాటి రాత్రి అంతా శిష్యుడు భజన చేస్తూనే ఉన్నారు. తెల్లవారింది. అందరూ కాలకృత్యములకై అటునిటు పోయినారు. శ్రీ సమర్థులు మంచంపై నుండి క్రిందకు దిగి కూర్చున్నారు. తర్వాత కాశీకరను గృహస్థు శ్రీవారి దర్శనమునకై రాగా అతనికి దర్శనమిచ్చారు.